గుడ్ మార్నింగ్ మేడం. హాయ్ శివ. ఎవ్రీ ఇయర్ మనం సెప్టెంబర్ 29ని వరల్డ్ హార్ట్ డేగా మనం సెలబ్రేట్ చేస్తున్నాం కదా మేడం. ఈ సొసైటీలో మనం బాగా ఫ్రీక్వెంట్గా వింటున్నాం, ఇది యంగ్ ఏజ్లోనే సడన్గా హార్ట్ అటాక్ వచ్చి కొలాప్స్ అయి చనిపోయారని. సో మన సొసైటీలో అవగాహన పెంచడానికి గవర్నమెంట్ జబ్బుకు సంబంధించినటువంటి డెత్స్ని ప్రివెంట్ చేయడానికి ఒక పాలసీ తయారు చేయడానికి వరల్డ్ వైడ్గా మనం ఈ వరల్డ్ హార్ట్ డేని సెలబ్రేట్ చేస్తాం. అవును, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ డే ఫర్ అవేర్నెస్ శివ. ముఖ్యంగా మనం చూస్తే గుండె జబ్బుకు సంబంధించిన లక్షణాల అవేర్నెస్ లేక, అలాగే ఎవరిలో గుండె జబ్బులు వస్తాయి, దాని రిస్క్ ఎంత ఉంది నాకు అనేది తెలియక చాలా మందిని మనం కోల్పోతున్నాం. అలా ఈ థీమ్ మనకి ఇయర్ ఏంటి అంటే డోంట్ మిస్ ఎ బీట్. విన్నారా? డోంట్ మిస్ ఎ బీట్ అనేది ఈ ఇయర్ వరల్డ్ హార్ట్ డే థీమ్. సో ఈ వరల్డ్ హార్ట్ డేకి మనం 3 థింగ్స్ని మనం ఎంఫసైజ్ చేయాలి మేడం. ఒకటి విజిలెన్స్, అంటే జబ్బు యొక్క ఎర్లీ లక్షణాలను మనం అబ్జర్వ్ చేయడం. రెండవది మన నెంబర్స్ గురించి మనం తెలుసుకోవడం, ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, షుగర్ బీపీ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ వాళ్ళు మన ప్రోయాక్టివ్ కేర్. మూడవది మనం కాల్ టు యాక్షన్, అంటే జబ్బు రాకుండా మనం అసలు ఎలా ప్రివెంట్ చేయాలి, వచ్చిన తర్వాత మనం ఇబ్బంది పడే కన్నా అసలు రాకుండా కూడా మనం ఎలా ప్రివెంట్ చేయాలి. ఇందులో నాకు బాగా ముఖ్యంగా నచ్చిన పాయింట్ విజిలెన్స్. మన బాడీ మనకి ఫ్రీక్వెంట్గా వార్నింగ్ సైన్స్ ఇస్తూ ఉంటుంది. సో దే ఆర్ డేంజర్ బెల్స్. ఆ వార్నింగ్ సైన్స్ అనేవి మనం రికగ్నైజ్ చేయగలగాలి. ఏంటి అవి అంటే, ఇప్పుడు మనకి హార్ట్ అటాక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ముందు బాగా చెస్ట్ పెయిన్ వస్తేనే ఇది హార్ట్ అటాక్ అనుకుంటారు అందరూ. కానీ సింపుల్ వార్నింగ్ సైన్స్ అంటే నీరసంగా ఉండటం, గుండె దడ రావటము, ఆయాసంగా ఉండటము, తర్వాత వీపులో నొప్పిగా రావటం, దవడలు నడుస్తుంటే దవడలు నొప్పిగా ఉండటం, ఇవన్నీ కూడా వార్నింగ్ సైన్స్. మనం వాటిని గమనించుకొని మన బాడీ మనకి ఏం చెప్తుంది అనే దాని మీద మనం విజిలెంట్గా ఉండాలి అని మనం పబ్లిక్కి తెలియజేయాలి. అంటే మనం ఈ వార్నింగ్ సైన్స్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో మరియు యంగ్ అడల్ట్స్, అంటే వెరీ చిన్న వయసు వాళ్ళలో, వీళ్ళల్లో గుండె జబ్బులు ఎందుకు వస్తాయిలే అని మనం ఇది ఎసిడిటీ అనుకున్నాం, లేకుంటే అట్లా నెగ్లెక్ట్ చేయకుండా మనం దగ్గరలో ఉన్నటువంటి మన ఫ్యామిలీ డాక్టర్ని కానీ లేదా కార్డియాలజిస్ట్ని కానీ కలవడం చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో ఈసీజీ తీస్తే మనకి తెలియచ్చు ఇది హార్ట్ అటాక్ అవునా కాదా. సో ఇందులో రెండో పాయింట్ ప్రోయాక్టివ్ కేర్. అంటే ఎస్పెషల్లీ షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీలో గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, ఫ్యామిలీలో ఎర్లీగా సడన్ డెత్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ ఉండాలి. అదే మనం దానిలోనే కదా నో యువర్ నెంబర్స్ అంటాం. ఎవరికి వాళ్ళు, ఏ మనిషికి ఆ మనిషికి నాకు ఎంత షుగర్ ఉండాలి, ఎంత బీపీ ఉండాలి, ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది కదా. షుగర్ నాకు రిస్క్ ఎక్కువ ఉంది అంటే నీ నెంబర్స్ ఇంకా తక్కువలో ఉండాలి, బీపీ ఇంకా తక్కువలో ఉండాలి. అందరూ ఈక్వల్ కాదు, ఎవరికి వాళ్ళు నాకు ఎంత బీపీ ఉండాలి, నాకు ఎంత షుగర్ ఉంటే కరెక్ట్, కొలెస్ట్రాల్ ఎంత ఉంటే కరెక్ట్, ఇలాంటి వాటి మీద అవగాహన పెరిగి ఆ కేర్ అనేది మనం తీసుకోగలిగితే ముందస్తుగానే మనం గుండె జబ్బులు రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో మనం మూడో స్టెప్ కాల్ టు యాక్షన్, అంటే అసలు జబ్బులే రాకుండా గుండెకి ఒక ఉపయోగపడేటటువంటి పనులు మనం ఏం చేయాలి. మనకి తెలిసినట్టే శివ, డైట్, వెరీ గుడ్ డైట్, ఎక్సర్సైజ్, డైలీ ఎక్సర్సైజ్ ఎంత చేయాలి ఏంటి అనేది. థర్డ్, స్ట్రెస్ రిలీఫ్ ప్రాక్టీసెస్. మెయిన్ మనకి స్ట్రెస్ లేకుండా ఉండటానికి మనం ఏమేమి ప్రాక్టీసెస్ చేయాలి. అండ్ ఫోర్త్ థింగ్ ఈజ్ అ వెరీ గుడ్ స్లీప్. మంచిగా నిద్రపోయి అందులో కూడా క్వాలిటీ స్లీప్ ఉండాలంటే ఏం చేయాలి. ఇంకా మిగిలినవి ఈ అలవాట్లు ఉంటాయి కదండి, స్మోకింగ్, ఆల్కహాల్, ఇట్లాంటి ఎంతవరకు మానుకోగలిగితే అంతవరకు మానుకోగలిగితే. సో ఎక్సర్సైజ్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా మేడం. ఒకటి కార్డియో ఎక్సర్సైజ్, రెండవది రెసిస్టెన్స్ మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్, మూడవది ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ లైక్ యోగా. వీటిలో మనకి ముఖ్యంగా ఈ యంగ్ అడల్ట్స్ చూస్తే ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అనగానే సడన్గా వెళ్ళి గబగబా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయటం,
ఇలాంటిది కూడా హార్ట్కి హార్మ్ఫుల్ కదా శివ. ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ప్రోటీన్స్ ఇవన్నీ తీసుకోవడం మజిల్ బిల్డింగ్ కోసం అని, ఐ థింక్ ఇవి కూడా సమ్ కంటామినేషన్స్ ఇవి ఉండి దానివల్ల కూడా హార్ట్కి ఇబ్బందులు వచ్చే రిస్క్ ఉంటుంది. డోపమైన్ ఇట్లాంటివన్నీ చాలా డేంజరస్. Together we protect the rhythm of the life. Don't miss a beat.